ఇదైతే నిన్న మార్నింగ్ వీడియో. బ్రష్ చేసుకొని వాకిలి ఊడ్చేసి అన్నం అయితే వండి పాలైతే కాబట్టిన. పాలైతే బూత్లో పోసుకొస్తారన్నమాట. ఇక ముగ్గురికైతే పాలు పోసి నేనైతే మేమైతే రెగ్యులర్గా టీ తాగం కాబట్టి ఎప్పుడోసారి తెచ్చుకుంటాం కాబట్టి నాకు పాలు తాగాలనిపించదు. కాబట్టి నా కోసం అయితే టీ పెట్టుకున్నా. ఇక టీ పెట్టుకొని 2 ఉస్మానియా బిస్కెట్లు అయితే తిన్నా. ఇక అప్పటికే అన్నం చేసేటప్పుడే తోటకూర అయితే కట్ చేసి పెట్టుకుని తోటకూర అయితే కర్రీ చేసేసిన. ఇక తోటకూర అయితే నాకు వచ్చినట్టు నా స్టైల్లో నేను సింపుల్గానే చేస్తా. అంటే కొంతమంది పోసితులు పచ్చిమిర్చి కట్ చేసి అట్లా చేస్తారు కదా, నేనైతే అట్లా చేయలేదు, సింపుల్గానే చేసుకున్నాను అనమాట. ఇక ఆనియన్స్ కట్ చేసుకున్నా కదా, ఆనియన్స్ వేసి కొంచెం పసుపు వేసి అవి కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు ఉంచి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నా. కాకపోతే వీడియోలో చూపించలేకపోయినా. ఇక ఎర్రగా అయినాక ఆకంతా దానిలో వేసేసి కొంచెం పైన ఉప్పు చల్లి ఒక 2-3 మినిట్స్ పెడతానమాట. అసలు ఆ ఆకు వేసినాక కలపకుండా నేనైతే ఇట్లనే పెడతానమాట. ఉప్పేసి కొద్దిసేపు మూత మూసినాం అనుకో 2-3 మినిట్స్కే ఇట్లా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఆవిరికే అసలు వాటర్ అనేది ఉండదన్నమాట. ఆయిల్లో మంచిగా ఉడికిపోతుంది. ఆనియన్స్ కూడా మాడిపోవన్నమాట. ఇక నేనైతే తోటకూర కానీ పాలకూర కానీ వారంలో 3-4 టైమ్స్ ఆకుకూరలే చేస్తానన్నమాట. మా పిల్లలు మా హస్బెండ్ కానీ అస్సలు ఆకుకూరలు అంటే కొద్దిగా వెనక్కి పోతారు. ఏమన్నా సైడుకుంటే బాగుండు అన్నట్టు ఆలోచిస్తారు. న్యాచురల్గా తిందామన్న ఆలోచనే ఉండదు వాళ్ళకైతే. నేనైతే బయట ఫుడ్ అస్సలు తినను. ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్ అయితే మంచిగా తింటాను అన్నమాట. నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇవైతే మంచిగా తింటా. చూడండి ఆ కూర అయితే ఎంత మంచిగా అయిందో. ఇక ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాయి కదా, అవైతే పాడేద్దామని ఇక అంతా చెత్త పేపర్లు వేసిన అన్నమాట. ఇవైతే పాడేసి వచ్చిన. చూడండి కర్రీ అయితే ఎంత మంచిగా అయిందో. ఇంకా తోటకూర అయితే అయిపోయింది. ఇక ఇవైతే అంట్లు ఫుల్లు పడ్డాయి అన్నమాట. ఇది నైట్ ఎగ్స్ ఉడకబెట్టిన పొయ్యి అంతా చిట్లిపోయిందన్నమాట. ఇక ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మామ పిల్లల కోసమని ఐస్ క్రీమ్ తెచ్చిండు అనమాట. నేను బయట ఫుడ్ తినను కాబట్టి నాకు ఏమన్నా తెచ్చిన వస్తువులు ఉంటే అవి చిన్న ఉంటాయి కదా, మంచిగా అనిపిస్తుంది. దానిలో ఇక నేనైతే ఏదో చిల్లర మిగిలినప్పుడు దానిలో వేసి పెడతాను అనమాట. ఇదైతే మా ఫ్రిడ్జ్, కొన్ని పాలు మిగిలినాయి కదా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ఇక అంట్లు అయితే ఫుల్ ఉండే, అంట్లు అయితే తోమేసిన. ఒకవేళ మా పాపకు తోమమని చెప్తే అస్సలు తోమదు. అమ్మ నాకే చెప్తావా అంటది. ఇక నాకైతే తప్పదు కదా తోముకోక. ఇక నేనైతే తోమేసిన. అంట్లన్నీ తొందర తోమేసి ఇక మామనార్కి వచ్చేది ఉంది కాబట్టి అంట్లన్నీ తోమేసి పక్కకెట్టి పొయ్యి అంతా నీట్గా వేసేసుకొని ఇక టిఫిన్ అయితే పెట్టేసిన అన్నమాట. ఇక అన్నం తోటకూరని వేసిన. ఎప్పుడు టిఫిన్ రొట్టెలు చేస్తుంటే కానీ ఈరోజు వీలు కాలేదు. ఇక తోటకూర అన్నం నైట్ గుడ్లు ఉడకబెట్టిన కదా, అదొకటి మిగిలేసింది.